Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. కెరియర్ బిగ్గెస్ట్ హిట్ దిశగా చెన్నై లవ్ స్టోరీ, రికార్డ్ బ్రేకింగ్ బిజినెస్ తో స్పిరిట్ ఫిల్మ్, 300 కోట్ల వైపు దూసుకెళ్తున్న జననాయకన్. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నారా రోహిత్ బర్త్డే సందర్భంగా తన అప్కమింగ్ ఫిల్మ్స్ ఫస్ట్ లుక్ అండ్ అప్డేట్స్ అయితే బయటకు వచ్చాయి. ఏక 47 సినిమా నుంచి ఫస్ట్ లుక్ బయటకు రాగా సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ లానే కనిపిస్తుంది. ఇక కపాలి సౌండ్ ఇంజనీర్ అనే సినిమాల్లో హీరోగా యాక్ట్ చేస్తూ ఉండగా ఎన్నాళ్ళ తర్వాత రోహిత్ మళ్ళీ వరుస పెట్టి సినిమాలు చేస్తుండడం చూస్తుంటే బాగుంది. శంభో శివశంభో ఫ్రెండ్షిప్ డేకి రీ రిలీజ్ అవుతూ ఉండగా ఇప్పుడు ఉదయ్ కిరణ్ నీ స్నేహం సినిమా కూడా రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. త్వరలోనే డేట్ ని బయటకి ఇస్తారు. నీ స్నేహం లాంటి సినిమాలకి థియేటర్లో మళ్ళీ రీ రిలీజ్ చేసే కంటే ఓటీటీలో బెస్ట్ క్వాలిటీతో రిలీజ్ చేయడం బెటర్. సుమంత్ అప్ కమింగ్ ఫిల్మ్ న్యూటన్స్ తాళ్ల జూలై 31 కి పోస్ట్ పోన్ అవగా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. మరి ఎలా ఉంది అంటే నాకైతే బాగా నచ్చింది. సినిమా అంతా 1999 బ్యాక్డ్రాప్ లో జరిగే ఫిల్మ్. చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు, క్వాలిటీ బాగుంది అండ్ సుమంత్ లుక్ కూడా చాలా కొత్తగా ఉంది. చూస్తుంటే ఈటీవీ విన్ నుంచి మరో ప్రామిసింగ్ సినిమాలనే కనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. రీసెంట్ మూవీస్ బాక్సాఫీస్ రిపోర్ట్ విషయానికి వస్తే లెనిన్ బాక్సాఫీస్ దగ్గర 16 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకోగా 16వ రోజు 60 లక్షల వరకు గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేయగలిగింది. సో ఈ రోజు ₹1 కోటి గ్రాస్ ని అందుకోగలిగితే ఆఖరి బిగ్ డేగా చెప్పేయచ్చు. రేపటి నుంచి ఎంతో కొంత మినిమం కలెక్షన్స్ తో థియేటర్ రన్ అవడానికి సరిపెడుతుంది. ప్రస్తుతానికి 37.7 కోట్ల వరకు షేర్, దాదాపు 70 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడానికి రెడీ అవుతూ ఉండగా ఫైనల్ గా ఒక 73 కోట్ల దగ్గర అయితే సినిమా ఎండ్ అవ్వచ్చు. అఖిల్ ఫిల్మోగ్రఫీకి ఇదైతే చాలా బెస్ట్ రన్. ఇక జననాయకన్ విషయానికి వస్తే అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ సాటర్డే సినిమా మరొకసారి గ్రోత్ చూపెట్టింది. డే 2 వరల్డ్ వైడ్ గా 34 కోట్లతో సరిపెట్టుకున్న ఈ సినిమా డే 3 ఏకంగా 50 కోట్ల మార్క్ దాటేస్తూ 3 డేస్ కే 170 కోట్ల మార్క్ దాటేసింది. ఈ రోజుతో 200 కోట్ల మార్క్ అందుకోవడానికి రెడీ అవుతూ ఉండగా ఫుల్ రన్ లో ఖచ్చితంగా 300 కోట్ల మార్క్ దాటి 350 కోట్లయితే టార్గెట్ చేశాడు ఇళయ దళపతి విజయ్. అయితే 400 కోట్లు ఈ సినిమా కూడా కొట్టిందంటే మాత్రం అప్పుడు పీక్ టైంలో సినిమాలు వదిలేసుకున్న హీరోల లిస్ట్ లో టాప్ లిస్ట్ కెళ్తాడు విజయ్. ఇక చెన్నై లవ్ స్టోరీ విషయానికి వస్తే బాక్సాఫీస్ దగ్గర 2 డేస్ రన్ కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ డే 1 ప్రీమియర్స్ ఎంత నెంబర్ అయితే పెట్టిందో డే 2 దానికంటే పెద్ద నెంబరే పెట్టింది. ఇండియాలో డే 1 6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే డే 2 అది 6.5 కోట్లకి వెళ్లిపోయింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సినిమా ఇప్పట్లో ఆగేది కాదు అని. అండ్ ఈ రోజు బుకింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండగా 2 డేస్ కే 17 కోట్ల మార్క్ అందుకున్న ఈ ఫిల్మ్ 3 డేస్ కే 25 కోట్ల మార్క్ అందుకోవడానికి రెడీ అవుతుంది. సో ఖచ్చితంగా ఫుల్ రన్ లో ఒక సినిమాని బ్రేక్ చేసేలానే కనిపిస్తుంది. వీటి బాక్సాఫీస్ రిపోర్ట్ ని అప్కమింగ్ వీడియోస్ లో చూద్దాం. ఇక స్పిరిట్ విషయానికి వస్తే తెలుగు స్టేట్స్ లో బిజినెస్ ఊపందుకుంది. మేకర్స్ ఇప్పటికే కర్ణాటక రైట్స్ ని అమ్మేయగా ఇప్పుడు ఆంధ్ర బిజినెస్ పై కన్నేశారు. వీళ్ళు కోట్ చేసేదైతే 90 కోట్ల వరకు ఉండగా కేవలం కోస్టల్ ఆంధ్ర నుంచే 80 కోట్ల వరకు వీళ్ళైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అందుకే ఒక 10 కోట్లు ఎక్కువగా అయితే కోట్ చేయడం జరుగుతుంది. ఇక నైజామిలను మైత్రి వాళ్ళు ఉండగా సీడెడ్ కూడా కలుపుకుంటే తెలుగు స్టేట్స్ మొత్తంకి 180 కోట్లకి పైగా బిజినెస్ అయితే జరగనుంది. ఇదైతే తెలుగు సినిమాల పరంగా ఆల్ టైమ్ టాప్ 3 రేంజ్ లో ఉండే బిజినెస్. అండ్ అంతేకాదు కల్కి సినిమాను కూడా బీట్ చేస్తూ ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ బిజినెస్ అందుకున్న సినిమాగా రికార్డు పెట్టనుంది. చూడాలి ఓవరాల్ గా ఎంత కమ్ముతారో. ఎంత కమ్మితే సేఫ్ అని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. జననాయకన్ ఫుల్ రన్ లో ఎక్కడి వరకు వెళ్తుందో, స్పిరిట్ కి హిట్ టాక్ వస్తే డే 1 ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.